హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎండు రొయ్యలు టమాటా కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది తొందరగా 5 నిమిషాలలో కూడా అవుతుంది. ముందుగా అయితే ఎండు రొయ్యలు అయితే తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి లాంటిది పెట్టుకొని రొయ్యలను వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఉల్లిపాయలు టమాటాలు అయితే కోసి అయితే పక్కన పెట్టుకున్న. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు కోసినవి అయితే ఇందులోకి వేసుకొని వేయించుకోవాలి. ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత అయితే బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే కానివ్వాలి. ఇలా అయిన తర్వాత ఇందులోకి మనం టమాటాలు వేసుకున్నాం కదా, ఆ టమాటాలు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మొత్తం అన్నీ కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఈ టమాటాలు వేసిన తర్వాత అయితే టమాటాలు కొద్దిగా ఉడకాలి కాబట్టి ఇవన్నీ టమాటాలు కలిపిన తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే అయితే తొందరగానే అయితే ఉడుకుతాయి. ఇవి చిన్న మంట అయితే ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు మొత్తం కలిపిన తర్వాత అయితే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే చూడండి, టమాటాలు మొత్తం కూడా ఉడికినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం రొయ్యలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవైతే కొన్ని నీళ్ళు పోసుకొని అయితే 2 నిమిషాలు అయితే కడగాలి. కడిగిన తర్వాత మనం ఈ ఆయిల్ అయితే ఉడికితే మూత వేసుకుంటే మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కావాల్సినంత అయితే కారం వేసుకోవాలి, సరిపడా కారం ఎంత తింటే అంత అయితే వేసుకోవాలి. కారం ఉప్పు వేసి అయితే కలుపుకోవాలి. మొత్తం మీ రొయ్యలకు టమాటాలకు అంతా పట్టేటట్టుగా అయితే ఈ కారం ఉప్పు అయితే మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఇలా కలిపిన తర్వాత కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే టమాటాలు కొంచెం ఉడకాలి. వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. కొద్దిగా మొత్తం టమాటాలకి రొయ్యలకి అయితే ఈ ధనియా పౌడర్ అయితే మొత్తం పట్టేటట్టుగా అయితే కలపాలి. వీడియోలో చూస్తున్నట్టుగా కొద్దిగా నీళ్ళు అనేది పోసుకున్నాం కదా, ఈ నీళ్ళన్నీ ఉడికి దగ్గరికి అయితే రావాలి. దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక్క నిమిషం ఉడికించిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకుంటే రొయ్యలు టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి